వెల్కమ్ టు ఐకాన్ ఇండియా 2025 కి సంబంధించి మీరు ఏ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నా కామన్ గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సబ్జెక్ట్ మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించి మనకి ఎక్కడి నుంచి ఇది ప్రారంభం అవుతుంది, ఎక్కడి నుంచి చదవాలి అని అంటే యూరోపియన్ల రాక. దీన్నే మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని అంటున్నాం. సో ఈ టాపిక్ గురించి ఈ వీడియో ద్వారా చాలా క్లియర్గా నేను చెప్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాంపిటేటివ్లో ఉన్నటువంటి వారు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ క్లాసెస్ని నేను అందిస్తూ ఉంటా. నేను ఐకాన్ ఆర్కే. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీకు లేటెస్ట్ లైవ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాను. ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, 3, 4 అలాగే ఈఓ, సిడిపిఓ, అలాగే త్వరలో రానున్నటువంటి జీపీఓ, విఆర్ఓ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు మా దగ్గర నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. లైవ్ క్లాసెస్తో పాటు మీకు ఇవి రికార్డెడ్గా కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎన్నిసార్లైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్లాసెస్ని మీరు ల్యాప్టాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు. అయితే దీంతో పాటు మీకు మెటీరియల్స్ అలాగే ఎగ్జామ్స్ని కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం టాపిక్ వైజ్. సో దీనికోసం ఆలస్యం చేయకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మేమిస్తున్న నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఇప్పుడు మనం ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్కి సంబంధించి అంటే యూరోపియన్ల రాక లేదా యూరోపియన్ల ఆగమనము అని అంటున్నాం. ఎందుకోసం యూరోపియన్స్ భారతదేశానికి వచ్చారు, అసలు భారతదేశానికి రావడానికి చారిత్రాత్మక నేపథ్యం ఏముంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది అనేటువంటి అంశాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే చరిత్రలో మనం 14వ శతాబ్దానికి వెళ్ళాలి. సో ఈ 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి దానిలో ఇయర్ 1453. ఈ 1453 1453లో ఏం జరిగింది అని అంటే క్రుసేడుల యుద్ధం జరిగింది. సో దీన్ని చివరి క్రుసేడుల యుద్ధం అని అంటారు. అసలు క్రుసేడుల యుద్ధం అనగా ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలి, మనం మత యుద్ధాలు అని చెప్పేసి. ఈ మత యుద్ధాలు ఎవరెవరి మధ్యన జరిగినాయి అని అంటే క్రైస్తవులకి ముస్లింలకి మధ్యన జరిగినటువంటి యుద్ధాలని క్రుసేడుల యుద్ధము అని అంటున్నాం. సో ఈ క్రుసేడుల యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది అని అంటే 1453లో జరిగినది. సో ఈ 1453లో ఎవరెవరి మధ్యన క్రుసేడుల యుద్ధం జరిగింది అని అంటే కాన్స్టాంటైన్ అలాగే మహమ్మద్ II మధ్యన జరిగింది. ఈ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి బైజంటైన్ రాజధానికి రాజు కాన్స్టాంటైన్. ఇక టర్కీకి రాజుగా ఉన్నటువంటి వారు మహమ్మద్ II. సో ఈ యుద్ధం ఈ 1453లో చేసినప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అని అంటే మహమ్మద్ II గెలవడం జరిగింది.